ఇప్పుడు మనం ఈ వీడియోలో బ్యాక్ పెయిన్ ప్రాబ్లం పోగొట్టడానికి మనం ఏ ముద్రలు చేయాలి, అలాగే మనం ఇంట్లో ఏ మెడిసిన్, ఎలాంటి మెడిసిన్ తయారు చేసుకోవడం వల్ల మన బ్యాక్ పెయిన్ ప్రాబ్లం మొత్తం పోతుంది, ఎన్ని రోజులు ఇలా చేయడం వల్ల మనం బ్యాక్ పెయిన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైలీ మనం ఈ వీడియోలో చెప్పే ముద్రలు చేయడం వల్ల బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అనేది పోతుంది. అలాగే డైలీ చేయడం వల్ల ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 10 or 15 minutes ఈ మనం వీడియోలో చెప్పబోయే ముద్రలు. అలాగే మీరు షాపింగ్ చేయాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ కామెంట్ బాక్స్లో లింక్ ద్వారా షాపింగ్ చేయడం వల్ల మీకు తక్కువ రేటుకే ఎక్కువ వస్తువులు వస్తాయి. కాబట్టి వెళ్ళి షాపింగ్ చేయండి, హ్యాపీగా ఉండండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొంచెం మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన వీడియోను షేర్ చేయడం వల్ల మిగతా వాళ్ళు కూడా హెల్తీగా వాళ్ళ పెయిన్స్ కూడా పోతాయి. కాబట్టి షేర్ చేయడం వల్ల మనకు కూడా మంచి జరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. అందరం ఆరోగ్యంగా ఉండడమే కదా మనకు. బ్యాక్ పెయిన్ ప్రాబ్లం పోవాలని అంటే లెఫ్ట్ హ్యాండ్తో ఈ విధంగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 10 or 15 minutes ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఈ విధంగా చెయ్యండి. ఇలా 2 చేతులతో చేయాలి, కానీ ఇది లెఫ్ట్ హ్యాండ్తో ఈ విధంగా చేయడం వల్ల మీ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం మొత్తం పోతుంది. అలాగే రైట్ హ్యాండ్తో ఎలా చేయాలనేది చూడబోతున్నాము. ఈ ముద్రని డైలీ 10 or 15 minutes మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయండి, మీ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం మొత్తం పోతుంది. అలాగే ఇప్పుడు మనం రైట్ హ్యాండ్తో ఎలా చేయాలనేది చూద్దాం. రైట్ హ్యాండ్తో ఏ విధంగా అంటే ఈ విధంగా చేయాలి. ఎలా అంటే మన బొటన వేలు, మధ్య వేలు, చివరి వేలు, చిటికన వేలును ఇలా పెట్టి ఇలా చేయాలి 10 or 15 minutes. ఎడమ చేయితోటి ఆ ఫస్ట్ చూసిన ముద్ర, తర్వాత కుడి చేయితోటి ఈ ముద్రని చేస్తూ ధ్యానం చేయాలి. కొద్దిసేపు ధ్యానం చేయడం వల్ల మీ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం మొత్తం పోతుంది. డైలీ 10 or 15 minutes ప్రాక్టీస్ చేయండి. మీ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం మొత్తం పోయి మీరు హెల్తీగా అవుతారు. మళ్ళీ లైఫ్లో బ్యాక్ పెయిన్ ప్రాబ్లం రాకుండా ఉంటారు డైలీ ప్రాక్టీస్ చేస్తే. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, హెల్తీగా ఉంటారు. బ్యాక్ పెయిన్ ప్రాబ్లం పోవాలనంటే ఏ ముద్రలు చేయాలో చూసాం కదా. అలాగే ఇప్పుడు మనం ఏవి తినడం వల్ల బ్యాక్ పెయిన్ ప్రాబ్లం పోతుందో తెలుసుకుందాం. 1 కప్పు పాలల్లో తేనె వేసుకొని రోజు తాగండి. అలాగే అల్లం టీ చేసుకొని అల్లం టీలో కొంచెం తేనె కలుపుకొని తాగండి. దానివల్ల కూడా మీకు ఉపశమనం కలుగుతుంది, బ్యాక్ పెయిన్ ప్రాబ్లం పోతుంది. అల్లం పేస్ట్ను పెయిన్ ఉన్న కాడ కొద్దిసేపు ఒక 10 minutes ఉంచి తర్వాత కడిగేయండి. దానివల్ల మీ నొప్పి మొత్తం గుంజేస్తుంది ఆ పేస్ట్. గసగసాల పొడిని పాలల్లో వేసుకొని రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగండి. మీ నొప్పి మొత్తం పోయి మీరు హెల్తీగా అవుతారు. బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైలీ ఈ విధంగా ముద్రలు చేస్తూ ఇవి తాగండి, మీ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం మొత్తం పోతుంది. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.